ಮುಗರ ಕೋಸೋರ್ಕತ್ತ 20 ರೂಪಾಯಿ ನಿಂತಿರ್ತ 20 ರೂಪಾಯಿ నింతర్త. నన్ను చూస్తున్న మీ అందరికి నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన పాత ఫామ్లో వీడియో అయితే తీస్తున్నాను. ఈరోజు నేంద్ర ఫస్ట్ కటింగ్ అవుతుంది. మేము కూడా ఫస్ట్ టైం అనమాట వేసింది నేంద్ర. ఈ నేంద్ర వెరైటీ అనేది కేరళ మార్కెట్కి ఎక్కువ వెళ్తూ ఉంటుంది. అండ్ అలానే ఈరోజు మన యాలిక్కి ఉంది కదా, సో యాలిక్కిలో గెడ్డ అయితే తీస్తున్నారనమాట. వేరే వాళ్ళు గెడ్డ అడిగారు. సో మనది సెకండ్ క్రాప్ వదిలినా సరే మన తోటకైతే ఏమి రోగం లేదండి. సో దానికే వేరే వాళ్ళు అడిగారనమాట. సో మన తోటలో కూడా మన ఇప్పుడు కొత్త ఫామ్లో కూడా వేయచ్చు. కాకపోతే ఏంటంటే మాకు అప్పుడంత సరిపోలేదు, అందుకే మేము బయటిని తెప్పించేసాము. సో ఇప్పటివరకు మీరు వీడియోస్ చూసారు కదా, కొత్త ఫామ్ ఇవి. మాకు ఆల్మోస్ట్ ఒక 20 days పైన పట్టేసింది దాన్ని రెడీ చేసి ప్లాంటేషన్ చేయడం అనేది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను నేంద్ర ఎలా కట్ చేస్తారో, ఏంటి, ఎన్ని కేజీలు వస్తుంది అవన్నీ చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇది ఆల్రెడీ గెల కట్ చేస్తారు కదా, సో ఇక్కడైతే తీస్తారన్నమాట. చుట్టూరు వచ్చిన పిలకలను అయితే తవ్వేస్తారు ఇలాగా. సో చూడండి అవ్వన్నమాట, తవ్వేసి అవి అక్కడ కట్ చేసి భూమిలో పాతేస్తే వచ్చేస్తాయి. ఆ వేర్లు అవి కూడా కట్ చేస్తారు. సో మన పాత వీడియోస్లో చూసారు కదా కొత్త ఫామ్ ఇవి, సో అట్లానే కట్ చేస్తారనమాట. సో ఈ పిలకలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం లావుగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి చూసి కట్ చేస్తారు అట్లా. సో ఇలా తీస్తారు కదా, ఇలాగా ఇక్కడ కట్ చేస్తారు. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇక్కడ చెక్కేస్తారు అనమాట. ఇది ఇట్లా. సో ఇది యాక్చువల్లీ ఇప్పుడు మన తోటలో సెకండ్ క్రాప్ అయినా సరే కొంతమంది అడుగుతున్నారండి, ఎందుకంటే మన తోటకి అనేది రోగం లేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రోగం లేదు కాబట్టి చాలామంది అడుగుతున్నారు మన తోటలో గడ్డ కూడా. సో వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. మేము ఆల్రెడీ తెప్పించేసాం కదా, సో మాకు అది సరిపోయింది. ఇంకా మిగిలింది చెప్పాలంటే ఒక 1000 గడ్డ అయితే మిగిలింది. సో అది తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత ఎక్కడైతే మిస్ అయినాయి అక్కడ మళ్ళీ వేస్తాం అనమాట. సో చూడండి ఇలా అయితే కట్ చేస్తారనమాట నీట్గా. ఇదే మడకదరా వస్తా ఉన్నాం మడి సార్. సో ఇలా అయితే కట్ చేస్తారనమాట. సో ఇంతే, ఆ దుంపేసి వచ్చేస్తుంది, ఇలా మొక్క అయిపోతుంది అనమాట. మనకు కూడా ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చినాయి కదా ఇవే. సో ఇలాంటివి వచ్చినాయి. ఇంకా అది భూమిలో వేస్తే ఇలా మొక్క అవుద్ది. సో గడ్డ అయితే పీకారు కదా, గడ్డ పట్టుకెళ్ళడానికి ట్రాక్టర్ అయితే వచ్చిందనమాట. సో మన వాళ్ళు కౌంట్ చేసి వేసేస్తారు. పక్కనే జరుగుతుంది. సో నేనైతే అక్కడికి వెళ్తాను అనమాట. అలాగే ఇది కూడా అవుతుంది. ఎక్కువ ఇదేకైతే ఉందా. సో మామూలుగా యాలక్కి కోసినట్టే అలా కోస్తున్నారు, అక్కడ క్యాచ్ పట్టుకుంటున్నాడు. గెలలు చూస్తే పెద్దగానే అనిపిస్తున్నాయి. సో తూకం వేస్తే కానీ తెలియదు ఎంత వస్తుందో. సో వీటికైతే ఒక్కొక్క గెలకి కేజీన్నర లెస్ చేస్తారంటండి. సో కేజీన్నర ఏంటంటే దీనికి ఈ తొడాలు ఉంటాయి కదా, సో దీనికి
కేజీన్నర అయితే లెస్ చేస్తారంట. సో ఇవి మనం అనమాట. ఇది ఆల్రెడీ వేరే చోట ఎక్కడో కట్ చేసుకుని వచ్చారు. సో ఇంకా ఇది అంటే దీనికి ఒక 2 టన్నులు 3 టన్నులు ఇంకా పట్టిద్ది. సో అది మన ఆ తోటలో అయితే కట్ చేస్తున్నారనమాట. సో చూడండి, అది కేరళకి అయితే వెళ్తుంది అనమాట. సో గెల అయితే 18 కేజీలు వచ్చింది. 3 గెళ్ళు 40 కేజీలు. 4. సో 5 గెళ్ళు 62 కేజీలు వచ్చింది. 63 కేజీలు. గెల చూడండి ఎలా వేస్తున్నాడు అసలు పైకి. సో యావరేజ్గా 10 కేజీలు అలా వస్తున్నాయండి. 10 కేజీలు 18 కేజీలు అలా కూడా ఉన్నాయి గెలలు. మూడు గెల 37 వచ్చినాయి. సో 5 గెల 59 కేజీలు వచ్చినాయి. అబ్బాయి ముగ్గురు తిన్నా గణపతి ముగ్గురు పోసారు కదా. 20 రూపాయలు. సో రోడ్ పక్క దానికన్నా లోపల చాలా మంచి మంచి గెలలు వేసినాయి. సో ఇవైతే ఈజీగా ఒక్కొక్కటి 12 కేజీల పైన వస్తుంది అనుకుంటున్నాను. చాలా పెద్ద గెలలు ఉన్నాయి ఇవైతే. 2 గెలలు 30 కేజీలు ఉన్నాయి. సో ఇవి మినిమం 15 కేజీల వరకు వస్తున్నాయి. ఈ సైడ్ బాగున్నాయి. ఇవన్నీ బాగున్నాయి. సో ఇది పక్కన ఇంకొక 2 ఎకరాలు సపరేట్ ఉంది కదండి రోడ్డు పక్కన. సో అక్కడైతే వస్తున్నారనమాట. సో పక్కన అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పక్కకు వచ్చాము. సో యావరేజ్గా అయితే 12 కేజీలు అట్లా వస్తున్నాయి అనమాట. సో చూద్దాం మొత్తం అంతా కటింగ్ అయిన తర్వాత అప్పుడైతే యావరేజ్గా చూస్తే అప్పుడు అర్థమైపోద్ది. సో మొత్తం లోడ్ అయితే అయిపోయిందండి. మనది 4700 ఏమో తగ్గింది కేజీలు. సో 4 టన్నుల 700 కేజీలు ఏమైంది. సో ఇంకా వీళ్ళంతా కట్టేసుకుంటున్నారు, ఇంక వెళ్ళిపోతున్నారు. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.